చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పాతకాలం నాటి కట్టడాలు మనం దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరన్నమాట. చూడండి, మొత్తం 4 అంతస్తులు. ఈ 4 అంతస్తుల్లో ఆ 3వ అంతస్తులు అనుకుంటా మొత్తం విగ్రహాలు అయితే పెట్టారు. 1500 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఉండవెల్లో చేసిన అద్భుతం ఇది. వావ్, చాలా చాలా పెద్దది. యూట్యూబ్ వీడియోస్లో వాటిలో చూస్తే నేను తిన్నదనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది చూడటానికి. చూడండి, అసలు రియలిస్టిక్ ఫీలింగ్ అనమాట. దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. నమస్కారం మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం ఆధునిక నగరపు అడావుడి నుంచి 1000 ఏళ్ల నాటి చరిత్ర వైపు సాగుతుంది. విజయవాడ నగరం దాటి కృష్ణానది పైన ఉన్న ప్రకాశం బ్యారేజ్ని దాటుతుంటే వచ్చే చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతుంది. అదే మనల్ని ఉండవెల్లి గృహాల చెంతకు చేరుస్తుంది. ఈరోజు మనం ఉండవెల్లి గృహాలను అయితే చూసుకోబోతున్నాం. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం విజయవాడకి అతి సమీపంలో ఉన్న ఉండవెల్లి గృహాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి విజయవాడ నగరానికి 6 నుండి 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళటానికి ఆటోలు, బస్సులు, కార్లు అయితే చాలా చాలా ఉంటాయి. అలాగే బైక్ మీద వెళ్ళినట్లయితే చుట్టూ ఉన్న ప్రకృతిని అయితే మనం చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఆగైతే మనం వెళ్ళొచ్చు. మీ బడ్జెట్ని బట్టి మీరైతే నిర్ణయించుకోండి ఎలా వెళ్ళాలి ఏంటనేది. మీరు కనుక విజయవాడ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్లో కనుక దిగితే అక్కడి నుంచి ఉండవెల్లి గృహాలు కేవలం 5 నుండి 6 కిలోమీటర్లే. ఒక 15 నుంచి 20 నిమిషాల ప్రయాణం మిమ్మల్ని ఒక కొత్త లోకానికి తీసుకువెళ్తుంది. ప్రయాణంలో మధ్యలో వచ్చే ప్రకాశం బ్యారేజ్ పైన ఆగి కృష్ణానది నిండుకుండలా కనిపిస్తుంటే ఆ ఫోటోలు తీసుకునే మజానే వేరు. అటు గుంటూరు, ఇటు విజయవాడ సరిహద్దుల్లో కొండల మధ్య దాగున్న ఈ శిల్పకళా సంపద వైపు సాగే ప్రతి అడుగు ఒక తీపి జ్ఞాపకం. ఈ ఉండవెల్లి గృహలకు చేరే సమయంలో మనకి ప్రకాశం బ్యారేజీ, అలాగే కనకదుర్గమ్మ వారి ఆలయం, ఇటువైపు చూసుకున్నట్లయితే భవానీ దీపం, అలాగే కొత్తగా నిర్మితమవుతున్న మన అమరావతిని అయితే చూస్తూ వెళ్ళవచ్చు. ఇది వచ్చేసరికి విజయవాడకి దగ్గరలోని గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలంలో ఉండవెల్లి గ్రామంలో అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఉండవెల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం అనమాట. ఇంకా వచ్చేసరికి 3 మినిట్స్ అయితే టైం అయితే పట్టుద్ది. ఈ వేలోనే వెళ్ళాలి. చాలా చాలా బాగుంది రూట్ అయితే వెళ్ళటానికి. ఎటువంటి ఆటంకం, ఎటువంటి ఇబ్బంది తెలియదు. రోడ్స్ కూడా చాలా చాలా నీట్గా వేశారు. ఇంకా మనం దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం ఎలా ఉంది ఏంటనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాం. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ మనం వచ్చేసరికి విజయవాడ దగ్గరలోని ఉండవెల్లి గృహాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఒక కొండనైతే చెక్కి ఆ కొండలోనే 4 రకాల అంతస్తులు అయితే కట్టడం అయితే జరిగింది. ఇవి వచ్చేసరికి క్రీస్తుశకం 6వ శతాబ్దం 7వ శతాబ్దం కాలం అయితే చెప్తున్నారు. లోనికి వెళ్ళి మొత్తం చూద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి అందులో మనకు వచ్చేసరికి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి భారీ విగ్రహం అయితే ఉంది. అలాగే బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. లోనికి వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుశకంలో కట్టిన ఆ కట్టడాలు అయితే మనం దగ్గర నుంచి అయితే చూడవచ్చు. ఈ వీడియోలో మీకు అయితే మొత్తం చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లోనకైతే వచ్చేసాము. ఈచ్ పర్సన్స్కి వచ్చేసరికి 25 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఈ గృహలు సోమవారం నుంచి ఆదివారం వరకు 9 గంటల నుంచి 6 గంటల వరకు వారం అంతా పర్యాటకుల కోసం తెరిచే ఉంటాయి. అది ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటరు. అలాగే ఇక్కడ మీరు ఒకటైతే గమనించాలి, ఇక్కడైతే చేంజ్ అయితే ఎవరు అనమాట. ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మీరైతే ఖచ్చితంగా చిల్లర అయితే తెచ్చుకోవాలి. మేము చిల్లర తెచ్చుకోలేదు. ఆ పక్కనే షాప్ ఉంది కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి చేంజ్ అయితే ఫోన్పే చేసి చేంజ్ అయితే తీసుకున్నాము. వచ్చేటప్పుడు మటుకి కంపల్సరీ మీరైతే చేంజ్ తెచ్చుకోవడానికి అయితే చూడండి. ఫోన్పే కూడా అవైలబుల్ లేదు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇదంతా ఎంట్రన్స్ వ్యూ అనమాట. నీట్గా చాలా గ్రీనరీగా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. గార్డెన్లో నుంచి నడుచుకుంటూ వస్తే ఆ ఫీలింగ్ అయితే బాగుంటుంది. అలాగే స్టార్టింగ్లోనే పెద్ద చెట్టు అయితే ఉంది. ఏ టైంలో వచ్చినా నీట్గా మనం కూర్చోడానికి, శ్వాస తీయడానికి బాగుంటుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా, గార్డెన్ కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. పక్కనే రోడ్డు. ఇప్పుడు ఆ పైకి అయితే మనం ఎక్కాలి. చూస్తున్నారు కదా ఏ గృహలు, 4 అంతస్తుల గృహలు అయితే ఉన్నాయి. లోనికి వెళ్ళి మొత్తం తెలుసుకుందాం. చూడండి, 16వ శతాబ్దం వరకు రాజులు దీన్ని ఎలా కాపాడారో ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ ఉన్న ఈ శిలాఫలకం మనల్ని ఉండవెళ్ళే గృహాల చరిత్రలోకి తీసుకువెళ్తుంది. దీనిపైన రాసిన వివరాల ప్రకారం ఈ అద్భుతమైన 4 అంతస్తుల గృహాలయం క్రీస్తు శకం 6 నుండి 7వ శతాబ్దం మధ్య నిర్మితమైంది. దాదాపు 16వ శతాబ్దం వరకు, అంటే కొన్ని వందల ఏళ్ల పాటు ఇది రాజపోషణలోనే విలసిల్లింది. వీటిలో మొదటి అంతస్తులో త్రిమూర్తులు కొలువై ఉండగా, 2వ అంతస్తులో ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణ అయిన అనంతశయ విష్ణువు ఆలయం ఉంది. ఇక 3వ అంతస్తులో పూర్తి స్థాయిలో నిర్మింపబడని ఒక త్రికుటాలయం మనకు కనిపిస్తుంది. అలాగే కింద ఉన్న స్తంభాల మండప నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ శిల్పకళా రీతులు గమనిస్తే ఈ గృహాలయం చాణక్యుల కాలానిదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పక్కనే నీట్గా అన్ని పొలాలే ఉన్నాయి. మీరైతే గమనించినట్లయితే అప్పుడు కాలంలో బౌద్ధ మతాలకు చెందిన వాళ్ళంతా పీస్ఫుల్గా ఉండడానికైతే చూసేవాళ్ళు కాబట్టి ఇలాంటి గృహాలను అయితే ఎంచుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మెట్లు అయితే ఉన్నాయి. మెట్ల ద్వారా ఎక్కాలి. ఇవి కూడా రాళ్లతోనే నిర్మించినట్లుగా మనం అయితే చూసుకోవచ్చు. మెట్ల ద్వారా అయితే పైకి వచ్చాము. చూస్తున్నారుగా, ఎంట్రన్స్లోనే కొన్ని విగ్రహాలు అయితే మనకి కనపడుతున్నాయి. చూస్తున్నారు కదా, కొండనైతే చెక్కారు. ఇదంతా కొండ అనమాట. ఇది వచ్చేసరికి మొత్తం రాయి అండ్ ఇసుక అయితే మిక్సింగ్ అయితే అయి ఉంటుంది. ఈ కొండ మొత్తాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడైతే చెక్కారు ఒక కారణం అయితే చేసుకొని. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పాతకాలం నాటి కట్టడాలు మనం దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరన్నమాట. చూడండి, మొత్తం 4 అంతస్తులు. ఈ 4 అంతస్తుల్లో పైన ఆ 3వ అంతస్తులు అనుకుంటా మొత్తం విగ్రహాలు అయితే పెట్టారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. దీని గురించి అయితే పూర్తిగా అయితే మనం అయితే తెలుసుకుందాం. అలాగే హిస్టరీ కూడా మీకైతే చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మెట్లు అయితే ఇటు నుంచి అయితే ఉన్నాయి. కింద భాగం కూడా ఎలా ఉందో మొత్తం చూద్దాం. మనం బౌద్ధ గృహలు మనకి దగ్గరలో ఇంకా వచ్చేసరికి ఏలూరులో కూడా మనం చూస్తున్నాము. ఏలూరు వీడియో కూడా మీకైతే ఉంది. మీరైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ గృహాలు అనమాట. ఆ కాలంలో చెక్కిన గృహలు. మనం ఇలాంటి గృహాలనే ఎంతకంటే నీట్గా అంటే క్లీన్గా ఉన్నాయి కూడా మనం ఏలూరులో అయితే చూస్తున్నాము. ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. ఆ వీడియో చూడనట్లయితే మీరు ఆ వీడియోని కూడా చూడండి. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నీట్గా క్లీన్ కూడా చేస్తున్నారు గృహాలను అయితే. చూడండి, ఇక్కడ పరిశుభ్రం కూడా చేస్తున్నారు. అక్కడ చీపులు అవన్నీ గమనిస్తున్నారు కదా, అంటే టూరిస్టులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాతీయ జెండాను కూడా పెద్దది పెట్టారు. చాలా బాగుంది చూడటానికి. గాలి వస్తే ఫ్లో అయితే మనకి ఇంకా జెండా బాగా పడుతుంది. ఈ మెట్ల ద్వారా కూడా పైకి అయితే ఎక్కాలన్నమాట మనం. ఓకే, మనం ఫస్ట్ అయితే చూసుకొని 2వ దానిలోకి అయితే వచ్చామన్నమాట. 2వ గృహలోకి దానిపైనే ఉందన్నమాట. ఇందులో వచ్చేసరికి మనం గమనించినట్లయితే కొన్ని దేవీ దేవతల విగ్రహాలు అయితే మనం గమనించవచ్చు. చూస్తున్నాం కదా, వివిధ దేవీ దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. గమనించినట్లయితే రాళ్లతోనే నీట్గా చెక్కారన్నమాట. చరిత్రకు సజీవ ఆనవాళ్ళు అనమాట ఇవి. మనం దగ్గర నుంచి మనం అయితే చూడవచ్చు. సజీవ సాక్ష్యాలు, ఆ పాతకాలం నాటి యొక్క గుర్తులు మనం దగ్గర నుంచి అయితే గమనించవచ్చు. చూడండి, కొన్ని విగ్రహాలను అయితే చెక్కి ఇక్కడైతే పెట్టారు. కొన్ని దేవీ దేవతల విగ్రహాలు, కొన్ని శిల్పాలు అయితే శిథిల వ్యవస్థలోకి అయితే వెళ్ళాయి. కొన్ని అయితే బాగానే కనిపిస్తున్నాయి. అలాగే చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా కొండ. ఈ కొండను మొత్తాన్ని నీట్గా చెక్కారనమాట, అంటే వీళ్ళకి అనుకూలంగా. కొన్నిట్లకైతే తలుపులు వేశారు, మరి ఇందులో ఏముంటుందో తెలియదు. ఇవి కూడా గృహలే. ఇక్కడ మనం గమనించినట్లయితే 1500 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఉండవేళ్ళలో చేసిన అద్భుతం ఇది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఇసుక మరియు రాయి అయితే మిక్సింగ్ అయితే ఉంటుంది.
ఆ ఇసుక రాయిని అయితే నీట్గా చెక్కేసి అలా శిల్పాలను అయితే తయారు చేశారన్నమాట. బౌద్ధ మతం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ప్రశాంతతే కదా, ప్రశాంతంగా ఉండేవాళ్ళు అనమాట. ఈ మెట్ల గుండానైతే వచ్చేసాం అనమాట 3rd ఫ్లోర్లోకి. 4th ఫ్లోర్లోకి అయితే ఎలో లేదు, ఏదో రెస్ట్రిక్షన్ ఉన్నట్టుంది, నో ఎంట్రీ అని పెట్టారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, ముందే కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇసుకతో చెక్కినాయి కదా, ఇక్కడ చూడవచ్చు. ఇసుక రాయి కాబట్టి కొంత బాగా అయితే పాడైపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని పాడైపోయినాయి చూడవచ్చు. ఇటు కూడా కొన్ని విగ్రహాలు పాడైపోయినాయి. కానీ ఏదైనా సరే ఎంట్రన్స్లో సరే విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి చూడటానికి. అలాగే చుట్టుపక్కల వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న ఉండవెల్లి ప్రాంతం మొత్తం గమనించినట్లయితే మనం ఆవేరు నుంచి అనమాట వచ్చింది. ఇక్కడ గమనిస్తున్నారు కదా, కొన్ని దేవీ దేవతల విగ్రహాలు కూడా నీట్గా ఇక్కడ పేర్చారు, నల్లరాతితో చెక్కినట్టు ఉన్నారు. పొద్దున్న ఇక్కడ పూజలు కూడా అర్పించారు అనుకుంటా. పూలు కూడా చూడండి ఫేడ్ అవ్వలేదు. కాలంలో ఉన్న విగ్రహాలు కానీ అవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. దగ్గర నుంచి మనం చూస్తుంటే మొత్తం కొండరాయి పైన చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా చెక్కారు. కొంత భాగం పాడైపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మరీ శిథిలావస్థకు వెళ్లకుండా కొంత అయితే సిమెంట్తో కూడా పూడ్చారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి కూడా లోన కూడా ఉంది గృహ, కాకపోతే పూర్తిగా క్లోజ్ అయితే చేశారు. మనం ఇప్పుడు వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామివారి విగ్రహాన్ని అయితే చూడటానికి వెళ్తున్నామట. భారీ విగ్రహం అది. చెప్పులు అయితే బయట ఇప్పేసి లోనకైతే వెళ్తున్నాము. వావ్, చాలా చాలా పెద్దది. యూట్యూబ్ వీడియోస్లో వాటిలో చూస్తే నేను చిన్నదనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది చూడటానికి. చూడండి, అసలు రియలిస్టిక్ ఫీలింగ్ అనమాట. దగ్గర నుంచి చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ గృహాలన్నిటికీ అత్యంత కీలకమైన భాగానికి చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. శేషతల్పంపై పవళించిన అనంత పద్మనాభ స్వామివారు. ఈ విగ్రహం విశిష్టత ఏమిటంటే ఇది వేరే ఎక్కడి నుంచో తెచ్చిపెట్టింది కాదు. ఈ కొండలోని ఒక భారీ గ్రానైట్ శిలను లోపలి వైపు నుంచి తొలిచి మలిచిన 17 అడుగుల ఏకశిల విగ్రహం. అవును, కేవలం ఒక రాతితో 17 అడుగుల భారీ ఆకారాన్ని అంతటి నైపుణ్యంతో చెక్కడం ఆనాటి శిల్పులకే సాధ్యమైంది. పద్మనాభ స్వామి వారితో పాటుగా కొన్ని దేవీ దేవతల విగ్రహాలు కూడా మనం గమనించుకోవచ్చు. మొత్తం రాయితోనే చెక్కారనమాట. గమనించవచ్చు, చాలామంది అయితే వస్తున్నారు, వచ్చి వాళ్ళు మొక్కుంటున్నారు, వాళ్ళ కోరికలు తీరుతాయని చెప్తాను. ఇంకా కొన్ని దేవీ దేవతల విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. చూడండి, చాలా బాగా పరిశుభ్రంగానే ఉంచుతున్నారు. అలాగే మనం చూస్తున్నట్లయితే పూలు కూడా పెట్టారు. ఇవి ఉదయం పూజ చేసిన పూలు అనమాట. పూలు కూడా ఫేడ్ అవ్వలేదు చూడండి. కొంతమంది అయితే వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ 3rd ఫ్లోర్లో చూస్తున్నట్లయితే చూడండి, ఎదరు భాగం మొత్తం నీట్గా చెక్కారు. అక్కడ మీరు గమనిస్తున్నారు కదా, కొన్ని విగ్రహాలు అయితే మనం అక్కడ చూడవచ్చు. ఆ రోజుల్లో ఉన్న బౌద్ధ జైనుల విగ్రహాలను అయితే అందులో మనకైతే పెట్టారు. అలాగే కొన్ని దేవీ దేవతల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఆకారాలు అయితే గమనించవచ్చు. ఎంట్రన్స్లోనే నీట్గా అయితే చెక్కారనమాట. కలర్ అయితే ఏమీ లేదు, అది కొంచెం బ్లాక్ అయితే మనకైతే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మనం లోనకి ఇప్పుడే వెళ్ళొచ్చిందే ఆ టెంపుల్ అనమాట. లోనకి చాలామంది దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇలాంటి విగ్రహాన్ని దగ్గర నుంచి చూడటం చాలా బాగుందని అంటున్నారు. అలాగే వేరే కాడ ఉన్న విగ్రహాల కంటే ఇది కొంచెం బాగుందని అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా విగ్రహాన్ని, చాలా చాలా పెద్దదిగా ఉంది చూడటానికి. పైకి అయితే ఎక్కడానికి మెట్లు అయితే ఉన్నాయి, కానీ పైన మనకి
ఎలో లేదనమాట. చూడండి 4th ఫ్లోర్ అనమాట, అది టాప్ ఫ్లోరు. ఎలో లేదు, నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు. మళ్ళీ వాళ్ళు మనకి పర్మిషన్ ఇవ్వకుండా వెళ్తే మళ్ళీ బాగోదు. అయితే గృహనైతే చూస్తున్నాం కదా, గృహని చూసుకున్న తర్వాత పక్కనే మనకి ఎడం పక్కనే చూస్తున్నట్లయితే కొన్ని రకాల గృహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పైనుంచి చూడండి, ఇవి త్రిమూర్తి గృహాలు అయితే అంటున్నారు. విగ్రహాలు కూడా ఉన్నాయి, ఏనుగు ఆకారంలో మనం అయితే చూసుకోవచ్చు. అలాగే కొన్ని విగ్రహాలు కూడా అక్కడైతే చెక్కారు, మీరైతే గమనించవచ్చు. కొండలోనే చెక్కారు. మనకి బ్లాక్ కలర్ ఉండటం వల్ల మనకైతే అర్థం కావట్లేదు. అలాగే ఇలా పైకి అయితే ఎక్కొచ్చు. నేనైతే మీకైతే చూపించడానికి మొత్తం ఎక్కుతున్నాను పైకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండ భాగం అన్నమాట. ఇదంతా ఇలా చెక్కేసి ఉన్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం ఎలా అయితే చెక్కారో మొత్తం రాళ్ళని చెక్కారనమాట. ఇటు సైడ్ కూడా మీరు గమనించవచ్చు, పైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇందాక మనం దూరం నుంచి చూసుకున్నాం కదా, ఇప్పుడు దగ్గర నుంచి అయితే చూడండి ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని అయితే పాడైపోతున్నాయి, అంటే కొంతమంది వచ్చేసరికి అంటే వర్షానికి, అలాగే కొంతమంది వచ్చి ముట్టుకుంటారు కదా, ఆ ముట్టుకున్నప్పుడు కూడా ఇసుక ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి పాడైపోతుంది అనమాట. అది కూడా అక్కడ ఒక దేవి విగ్రహం అయితే ఉంది, మీరైతే గమనించవచ్చు. అలాగే ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా నీట్గా పెయింటింగ్ అయితే చేస్తున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్న గృహాలు అయితే చూసి వెళ్తారు. మనం ముందుకెళ్ళినట్టయితే వేరేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మనం ఇటు సైడ్ కూడా వచ్చినట్లయితే వేరే గృహాలు కూడా ఉన్నాయి, అవి కూడా మనం అయితే చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన ఇలా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ నిర్మించడం వల్ల ఈ కొండ ప్రాంతం నుంచి పడకుండా అయితే కొంచెం మనకి పట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. లోనికి వెళ్ళి చూద్దాం, ఆ గృహ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. చాలా మంది అవి మాత్రమే చూసి అయితే వెళ్తూ ఉంటారు, అవి కూడా మనం అయితే చూద్దాము. మీరైతే చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో ఈ రకంగా అయితే వేశారు. ఎంట్రన్స్ లోనే చూస్తున్నారు కదా, ఒక విగ్రహం అయితే ఉంది, మీరైతే గమనించవచ్చు. అలాగే ఇంకా మనం కొంచెం ముందుకు కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ కూడా గృహాలు అయితే ఉండటం అయితే జరిగింది. కొన్ని విగ్రహాలు అయితే చెక్కారు, ఇక్కడ మీరైతే గమనించవచ్చు. లోన్ అయితే ఈ విధంగా ఉంది, ఇది గృహ అనమాట. ఇక్కడ బౌద్ధ భిక్షావులు ధ్యానం చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట నీట్గా. ఇక్కడ లోనకైతే వచ్చాము, లోనకి వచ్చిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడైతే మీరు గమనిస్తున్నారు కదా, ఇలా అయితే చెక్కారనమాట. మొత్తం నీట్గా లోన్ అయితే చెక్కున్నారు. ధ్యానం చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ఇక్కడైతే చెక్కారనమాట. లోన ఏ విధంగా అనేది చూద్దాం, లోన ఏ విధంగా ఉంది ఏంటనేది అయితే మొత్తం చూద్దాం. ఇక్కడ అయితే గమనిస్తున్నారు కదా, ఇదైతే కొంచెం పాడైపోయినట్టు కూడా ఉంది. ఇక్కడ కూర్చొని అయితే ఉంది, పండుకోవడానికి అయితే కాదు, నీట్గా కూర్చోడానికి అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారనమాట. కొన్ని రకాల హోల్స్ కూడా ఉన్నాయి, మరి హోల్స్ ఎందుకు పెట్టారనేది అయితే తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా హోల్స్ కూడా ఎక్కువైతే పెట్టారు. అలాగే మనం పక్కనే వ్యూ కనుక చూసినట్లయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. పక్కనే అరటి తోటలు, అలాగే ఒక చిన్న లేక్ లాగా అయితే కూడా ఉంది, మనం అయితే గమనించవచ్చు. ఇదంతా వచ్చే దారి అన్నమాట. ఇక్కడ అయితే గమనించవచ్చు, చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ప్రశాంతమైన వాతావరణం మధ్యలో మనం చూస్తున్నట్లయితే ఒక మంచి ఆధ్యాత్మిక ప్లేస్ అయితే మనం అయితే గమనించుకోవచ్చు. చాలా చాలా బాగుంది ఉండవెల్లి కేవ్స్ అయితే. ఓకే, ఇదైతే వర్తబుల్ టు ఎక్స్ప్లోర్ అనమాట. చాలా చాలా బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇలాంటి ప్లేస్లు అయితే మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఒక పక్క చూస్తున్నట్లయితే భక్తి భావం అయితే మనకైతే ఉంటుంది, ఇంకొక పక్క మనం చూస్తున్నట్లయితే పచ్చని ప్రకృతి మధ్య ఇక్కడ శ్వాస తీరుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వాతావరణం అయితే ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకుంటే మనకి మంచి అనుభూతి అయితే ఉంటుంది. ఇలాంటి ప్లేస్లు అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే చేయండి మీకు వీలున్నప్పుడు. లేదంటే మా ఛానల్ని ఫాలో అయితే ఇంకా చాలా ప్లేస్లు అయితే మేము ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాము. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇంతటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అయ్యే విధంగా హైప్ అయితే చేయండి. మరొక వీడియోతో మేము ఎందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.